నాన్వేషణ ఛానల్ గురించి, నాన్వేషణ ఛానల్‌లో ఉండే మెయిన్ పర్సన్ అన్వేష్ గురించి మనందరికి తెలుసు. నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి యూట్యూబర్. అతనికి వేరే యూట్యూబర్‌లతో గొడవలు, ఆ గోల అవన్నీ మనకు తెలీదు గానీ, అతను చేసేటువంటి వీడియోస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా ఫన్నీగా శ్రీకాకుళం యాస అది భలే కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి. అతను వేరే కంట్రీస్‌కెళ్ళినప్పుడు అమ్మాయిలతో అట్లా తిరుగుతాడు. అదంతా పర్సనల్ లైఫ్ గానీ, అతని కాంటెంట్ ఎగ్జిక్యూషన్, అతని ప్రెజెంటేషన్ మాత్రం చాలా బా నచ్చుతుంది. ఎడిటింగ్ గూడా బావుంటుంది. మంచి మంచి లొకేషన్స్‌కెళ్తాడు బేసిక్‌గా. అంటే మనలాంటి వాళ్ళు ప్రపంచం అంతా తిరిగి చూడలేం గాబట్టి, ఇట్లాంటి వాళ్ళు తిరుగుతున్నప్పుడు కనీసం యూట్యూబ్‌లో చూడడం. వేరే వాళ్ళు అంటే వేరే యూట్యూబర్స్ తెలుగు వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. ఇండియా వైడ్ అయితే ఎన్నో వేల మంది చేస్తుంటారు యూట్యూబ్‌లో. కాకపోతే ఇతనేంటంటే అతని లాంగ్వేజ్ ద్వారా, అతని స్లాంగ్ ద్వారా, అతను మాట్లాడే తీరు అది మనం బాగా కనెక్ట్ అవుతూ ఉంటాం. అక్కడక్కడ బూతులు వాడడం ఇదంతా కూడా చాలా ఫన్నీగా అనిపిస్తాయి. సో, అందువల్ల ఫన్ ప్లస్ ఆ యాత్రలో మనం ఉన్నట్టుగా మంచి ఇది మనకు కనెక్ట్ అవుతుండు. అట్లాంటి అన్వేష్ రీసెంట్‌గా ఒక వీడియో చేశాడు. దాంట్లో తనేం చెప్తున్నాడంటే, 40,00,000 వరకు తను నష్టపోయాను. గతంలో 30,00,000, ₹1,00,00,000 ఇట్లా నాకు చాలా వచ్చిందని తను చెప్తూ ఉండేవాడు. ఆ డబ్బులతోనే యాత్రలు చేస్తున్నానని చెప్తూ ఉండేవాడు. అట్లాంటి అన్వేష్ ఈరోజు 40,00,000 ఎందుకు నష్టపోయాడు? ఏంటి అనే దానికి అతనే మళ్ళీ ఆన్సర్ చెప్తూ, యూరోప్ ప్రాంతంలో కొన్ని కొన్ని కంట్రీస్‌కి తను వెళ్ళినప్పుడు అక్కడ ఒక లీటర్ వాటర్ రూ. 500, 2,000 ఫుడ్డే 2,000 ఈ రకంగా భారీ రేట్లు అంటే మన కరెన్సీతో పోల్చుకుంటే అక్కడ రేట్లు పైగా ఇన్‌ఫ్లేషన్ పెరిగింది యూరోప్ కాంటినెంట్‌లో ఈ మధ్య. అందువల్ల కూడా తను చాలా ఇబ్బంది పడుతున్నాయి. కానీ డీప్ ఏరియాస్‌కి వెళ్లి కంపల్సరీ వీడియోలు తీయాలి అనుకున్నప్పుడు ఈ మాత్రం ఖర్చు పెట్టాల్సుంటుంది. సో, ఎవరు టచ్ చేయనటువంటి ప్లేసెస్‌కి వెళ్ళటం అనేది తాను ఎంచుకున్నాను కాబట్టి, ఆ ప్లేసెస్ కంపల్సరీ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి, ఆల్రెడీ వీసా అది తీసుకొని ఒక ప్లాన్‌తో దిగిపోయాను కాబట్టి, ఇక ఖర్చనేది బాగా పెట్టాలి అనే సిట్యుయేషన్‌లో అక్కడ పెట్టాను. అయితే యూరోప్ కాంటినెంట్‌లో తీసినటువంటి ఎన్నో వీడియోస్‌లో కొన్ని మాత్రమే క్లిక్ అయ్యాయి. ఎందుకంటే యూరోప్‌లో ఓవర్ ద ఇయర్స్ ఒక 30, 20 ఇయర్స్ నుంచి తెలుగు సినిమాలు గాని, హిందీ సినిమాలు గాని అనేక సినిమాలు ఈ ప్రాంతంలో షూటింగ్ చేయటం వల్ల, ఈ ప్రాంతంలో ఉన్న ఏరియాస్ అన్నీ మన వాళ్ళకి ఆల్రెడీ తెలియటం వల్ల, ఈ వీడియోస్ చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదనుకుంటా. డీప్ ఏరియాస్‌లో కొన్ని వీడియోస్ బానే క్లిక్ అయినా, ఒక 60% 70% ఆఫ్ ది వీడియోస్ క్లిక్ అవ్వలేదు. అందువల్ల తాను చాలా తీవ్రంగా నష్టపోయానని, అయినా కానీ తనెక్కడ వెనక్కి గూడా తగ్గకుండా తీస్తున్నాను. పైగా జాన్యురీ నుంచి పెద్దగా వీడియోస్ కూడా తాను ఆహ్, పోస్ట్ చేయట్లేదు అనేసి తను చెప్పుకొచ్చాడు. సో, 40,00,000లో ఒక 10,00,000 కొన్ని ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అవి మళ్ళీ వెనక్కొస్తాయి అనేసి తను చెప్పుకొచ్చాడు. సో, ఎవరైనా సరే ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఆల్రెడీ ఒక సంపాదన ఉంటే లేదా దాచుకుని ఒక ఇంత గట్టి బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకునుంటే అందులోంచి వాడుకొని మీరు ట్రావెలింగ్ చేసి దాంట్లోంచి మీరు యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టో, ఇంకో చోట వీడియోస్ పెట్టో సంపాదించుకోండి తప్ప, అప్పులు చేసి వీడియోస్ కోసం లేపోతే వ్లాగుల కోసం, ట్రావెలింగ్ కోసం వెళ్ళొద్దు అంటూ అన్వేష్ ఒక వీడియో చేశాడు. సో, మొత్తానికి ప్రపంచ యాత్రికుడుగా పేరు తెచ్చినటువంటి అన్వేష్ గూడా దాదాపు 40,00,000 నష్టపోవడం అంటే రియల్లీ సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. ట్రావెలింగ్ అంటే చాలా మంది యూట్యూబ్‌లో డబ్బులెట్లా వస్తాయని అడుగుతుండ్రు. ట్రావెలింగ్ అంటే యూట్యూబ్ వీడియోస్‌ని 3, 4, 5, 6 సెగ్మెంట్స్‌గా డివైడ్ చేస్తది. ఫస్ట్ టాప్ ఏమొస్తాయంటే ట్రావెలింగ్ అండ్ టెక్కీ వీడియోస్ ఒస్తాయి. సో, ఈ ఫోన్స్, గ్యాడ్జెట్స్ వీడియోస్ చేస్తారు కదా కొంతమంది. అవి టాప్ లెవెల్‌కొస్తాయి. అలాంటి వీడియోస్‌కి మీకు 1,00,000 వ్యూస్‌కి అంటే ఓవరాల్‌గా మీకు 1 ఇయర్‌కి 1,00,000 వచ్చినా, ఒక రోజులో 1,00,000 వచ్చినా 1,00,000 వ్యూస్‌కి మీకు ఈజీగా $50 దాకా వస్తాయి. అంటే చూసే ఏరియా బట్టి ఇండియన్స్ చూస్తే $50 వస్తాయి. వేరే కంట్రీ వాళ్ళు చూస్తే ఇంకా 80 అట్లా కూడా వస్తాయి. 1,00,000 వ్యూస్‌కి $50 దాకా వస్తాయి. అది టాప్ లెవెల్. అక్కడి నుంచి తగ్గుతూ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. మనలాంటి ఛానెల్స్ చేసే వాళ్ళకి ఒక $25 అట్లా ఇంకా స్లైడ్ షో వీడియోస్ చేస్తారు. ఓన్లీ ఫోటోస్ ఏసి ఆడియో పెడతారు కదా! వాళ్ళకొక 15 లేదా $20 కొంతమంది ఇంట్లో కిచెన్ చూపిస్తూ లేడీస్ లేకపోతే కార్ క్లీన్ చేస్తూ మెన్ ఇట్లా ఇది చేస్తుంటారు కదా! వీళ్ళకి ఒక 25 అట్లా వస్తాయన్నమాట. వేరీ అవుతుంది. బట్ టాప్ వచ్చేసి టెక్కీస్‌కి బాగా వస్తది. గ్యాడ్జెట్స్ గురించి గాని, లేకపోతే ఎడ్యుకేషన్ కూడా బా వస్తది. ఎడ్యుకేషన్ వీడియోస్ చేసే వాళ్ళకి బాగా డబ్బులొస్తాయి. దాంతో పాటు టెక్కీస్‌కి బాగా వస్తాయి. అండ్ ట్రావెలింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి కూడా 1,00,000కి హైయెస్ట్ పాయింట్ $50 దాకా వస్తాయి. అందువల్ల అతను చేసేటువంటి వీడియోల్లోంచి తను చాలా గెయిన్ అవ్వగలిగానని. ఎందుకంటే యూఎస్‌లో ఉన్న ఎన్ఆర్‌ఐస్ చూసారనుకోండి. ఇప్పుడు 1,00,000 వ్యూస్ వచ్చాయనుకోండి అతని వీడియోకి. అందులో 50,000 యూఎస్ ఎన్ఆర్‌ఐస్ అంటే సగం ఉన్నాయనుకోండి. ఆ లెవెల్ వచ్చేటువంటి మనీ పెరిగిపోద్ది. దాంతో పాటు యూట్యూబ్‌లో ఇంకొకటేంటంటే ఇవాళే నాకొక క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు జానీ అనేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్. అతను ఏం చెప్తున్నాడంటే ఆహ్, 8 మినిట్ వీడియోస్‌కి అంటే లాంగ్ వీడియోస్ ఉంటాయి గదా! వీళ్ళందరూ లాంగ్ వీడియోసే చేస్తారు గదా! సో, 8 మినిట్స్ వీడియోస్‌కి ఈ 8 మినిట్స్ దాటినటువంటి వీడియోస్‌కి 1,00,000 వ్యూస్ దాటినప్పుడు అవి పేమెంట్ డబుల్ అవుతదనమాట. మామూలుగా ఒక $20 వచ్చేటువంటి ఒక నార్మల్ మనం ఇప్పుడు చూస్తున్నట్టు ఇట్లాంటి వీడియోకి 8 మినిట్స్ గనక ఈ వీడియో దాటి ఉంటే దాటదు యాక్చువల్లీ. దాటి ఉంటే
$20 వచ్చేది 1,00,000కి కాస్త అది $40 అవ్వడం. సో, అట్లాంటిది వాళ్ళకి 1,00,000 దాటినవి చాలా ఉంటాయి. ప్లస్ ఖచ్చితంగా 8 మినిట్స్ దాటిన వీడియోస్ ఉంటాయి గదా! సో, అందువల్ల ఎక్కువ అమౌంట్ గెయిన్ చేసేటువంటి సిట్యుయేషన్ ఛాన్స్ వాళ్ళకెక్కువుంది అని మనకి చెప్తున్నారు.